విశ్వాసంతో కిరణ్ ఎప్పుడూ తన చిన్న చిన్న సమస్యల గురించి చింతిస్తూ ఉండేవాడు. తన రోబో స్నేహితుడు బోల్ట్ అతనికి సహాయం చేయడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండేవాడు. ఒకరోజు కిరణ్ తన స్కూల్ ప్రాజెక్టు గురించి చాలా భయపడ్డాడు. నేను దీన్ని ఎలా పూర్తి చేయగలను బోల్ట్ అని అడిగాడు. బోల్ట్ తన జేబులోంచి ఒక అద్భుతమైన గాడ్జెట్ను తీశాడు. ఈ సమస్య పరిష్కార యంత్రం నీకు సహాయం చేస్తుంది అన్నాడు. కిరణ్ గాడ్జెట్ను ఉపయోగించాడు, కాని అది అతని ప్రాజెక్ట్ను మరింత గందరగోళంగా మార్చింది. ఓ, ఇది పనిచేయలేదు అని నిరాశగా అన్నాడు. బోల్ట్ ఆశ్చర్యపోయాడు. నా గాడ్జెట్లు ఎప్పుడూ విఫలం కావు అన్నాడు. కిరణ్ నిట్టూర్చాడు. బహుశా కొన్ని సమస్యలకు గాడ్జెట్లు పరిష్కారం కావు. కిరణ్ తన నానమ్మ శాంతి దగ్గరకు వెళ్ళాడు. ఆమె ప్రశాంతంగా బైబిల్ చదువుతోంది. నానమ్మ, నేను చాలా భయపడుతున్నాను అన్నాడు. నానమ్మ శాంతి చిరునవ్వింది. కిరణ్, ఏసయ్య ఎప్పుడూ మనతో ఉంటాడు. ఆయనపై విశ్వాసం ఉంచు. ఆయన నీకు ధైర్యమిస్తాడు అని చెప్పింది. కిరణ్ కళ్ళు మూసుకుని ప్రార్థించాడు. అతని హృదయంలో ఒక కొత్త శాంతి నిండింది. భయం దూరమైంది. అతను తన ప్రాజెక్టుపై మళ్లీ పనిచేయడం ప్రారంభించాడు. ఈసారి గాడ్జెట్లు లేకుండా ప్రశాంతమైన మనస్సుతో. ప్రాజెక్ట్ అద్భుతంగా పూర్తయింది. కిరణ్ నానమ్మ శాంతి వైపు చూసి నవ్వాడు. ఏసయ్య నాతో ఉన్నాడు అన్నాడు. బోల్ట్ కూడా సంతోషంగా తల ఊపాడు. కిరణ్ ఇప్పుడు సమస్యల గురించి భయపడడు, ఎందుకంటే విశ్వాసమనే గొప్ప శక్తి అతనితో ఉందని అతనికి తెలుసు.